మరణాత దేవుని రూపము పొందుటను గూర్చి కొన్ని విషయాలు నేర్చుకుందాం. బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 22వ అధ్యాయము 18వ వచనము నుండి 21వ వచనము వరకు కొందరు ధర్మశాస్త్రోపదేశకులైన వారు, పరిసయ్యులైన వారు యేసుక్రీస్తు ప్రభువారిని శోధించడానికి వచ్చినట్లుగా ఈ వచనాల్లో చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రోపదేశకులు అనగా సీనాయి కొండ మీద దేవుడు మోషేకు తెలియచేసి వ్రాయించిన వ్రాతలే ధర్మశాస్త్రము, 10 ఆజ్ఞల వివరం. దీనిని వీరు బోధించేవారు. వీరు యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు చక్కగా బోధిస్తూ ఉన్నావు, సత్యమును బోధిస్తూ ఉన్నావు, ఎవరిని లెక్క చేయలేదు, మమోటము లేనివాడని యేసుక్రీస్తు వారిని పొగిడారు. తర్వాత యేసు వారిని, కైసరునకు మనము పన్ను కట్టవచ్చునా అని ప్రశ్నించారు. అందుకు యేసు, పన్ను కట్టే దేనారము ఒకటి తెమ్మని దాన్ని చూపి, ఇది ఎవరి రూపము, ఇది ఎవరి చేవ్రాతలు అన్నారు. అందుకు వారు, కైసరువి అన్నారు. అలాగైతే కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించమన్నారు. ఈ మాటలు విన్నవారికి ఏమీయూ అర్థము కాలేదు, ఏమి మాట్లాడాలో తెలియలేదు. నిజముగా యేసయ్య బైబిల్లో చాలా మంచి బోధకుడు. మాదిరి చూపి బోధించాడు. విమర్శించే వారికి, హేతువాదులకు ఖచ్చితమైన సమాధానం ఆయన చెప్పి ఉన్నారు. కైసరువి కైసరుకు అనగా కైసరు రూపం ఉన్నవి కైసరుకు చెల్లించాలి అన్నారు. దేవునివి దేవునికి అనగా దేవుని రూపము ఉన్నవి దేవునికి చెల్లించమని అర్థము. దేవుని రూపము కలిగి ఉన్నది మనమే. ఆదికాండములో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నారు. దేవుడు త్రిత్వముగా కనబడుచు ఉన్నారు. ఆదికాండములో తండ్రి పని సృష్టిని చేయుట, కుమారుని పని సర్వలోకమును రక్షించుట, పరిశుద్ధాత్ముని పని అందరినీ రాకడకు సిద్ధపరచుట. దేవుడు ఆదాము అవ్వలను తన పోలిక చొప్పున చేశారు. ముందుగా ఆదాము హవ్వలను చేస్తే వారు పాపములో పడి మ్రాను చెట్టు వెనుక దాగుకున్నారు. వారిని తిరిగి తన రూపములోనికి చేర్చడానికి దేవుడు అడ్డుగా ఉన్న మ్రాను రావాలంటే, ఆదాము రూపము పొందాలంటే ప్రభువు మార్గాన్ని చూపుచున్నారు. ఆ మార్గమే సువార్త. దేవుని రూపంలోనికి మనము మార్చబడాలి అంటే మనము బాప్తిస్మము పొందాలి. ప్రభువు మన రూపము పాడైతే ఏమి చేయాలో చెప్పారు. ఒకటి, మారు మనస్సు పొందాలి. రెండవది, యేసుక్రీస్తు వారిని, ఆయన ప్రేమను నమ్మాలి. మూడవది, బాప్తిస్మము పొందాలి. నాలుగవది, పాదశుద్ధి చేయించుకోవాలి. ఐదవది, సంస్కారమును పుచ్చుకోవాలి. ఆరవది, దైవ సన్నిధిని చేయాలి. వీటిని మనము అనుసరించినప్పుడు మనము ఆయన రూపాన్ని పొందుతాం. అందుకే కదా దైవ సన్నిధి అనగా దేవునితో సహవాసము. దేవునితో సహవాసము చేసినప్పుడు ఆయన రూపములోనికి మనము మార్పు చెందుతాం. కోడి గుడ్ల క్రింద 21 రోజులు ఉంచినప్పుడు అవి ఎలాగూ పిల్లలుగా మారుతాయో, మనము కూడా యేసయ్య పిల్లలుగా మారాలి అంటే, ఆయన బిడ్డలముగా మనం మార్చబడాలి అంటే దైవ సన్నిధి చేసి ఆయన యందు విశ్వాసముంచి ఆయనను మన జీవితములో కలిగి ఉన్నప్పుడు మనము ఆయన రూపములోనికి మార్పు చెందుతాం. కనుక మనమందరము కూడా అట్టి విశ్వాసములోనికి, దేవుని రూపములోనికి మనము మార్చబడాలని ప్రభువు నామములో తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రభువు అట్టి ధన్యతను, దేవుని రూపములోనికి మనము మార్చబడేటువంటి ధన్యత దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. మరణాత.